వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వార్త చూసిన తర్వాత చాలా ఆనందం వేసిందండి నాకు. ఎందుకంటే ఎప్పుడో ఒక మాట అంటాం, కవులకి కళాకారులకి ప్రాంతం, కులం, మతం అనేటువంటిది లేదు. కేవలం కొంతమంది వాళ్ళ సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తుంటారు సారా, వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకిస్తాం కానీ వాళ్ళ కళని కాదు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా కళాకారులకి కులం, మతం, ప్రాంతం అనేటువంటి భేదాలు లేవు అని మాట్లాడుకుంటాం కదా. సో ఆ సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ వార్త నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగించింది. వార్త ఏంటంటారా, ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాపిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు కలిసి విగ్రహ ప్రతిష్టకు అనుమతులు ఇవ్వండి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి గద్దర్ అన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సరే, ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి గద్దర్ గారి పేరు అనే దగ్గర మేబీ దే మైట్ సమ్ డిఫరెన్సెస్, అది చర్చ జరుగుతుంది కాబట్టి దాని మీద ఏం లేదు, పెట్టినా కూడా పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. అండ్ విగ్రహం పెట్టడానికి చాలా సానుకూలంగా స్పందించారు. ఎస్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. ఎందుకంటే కళాకారులను మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే గద్దర్ గారితో కేవలం తెలంగాణకి మాత్రమే ఆయన పరిమితం అయిపోయారా? లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ఎమర్జెన్సీ టైంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి మనం షెల్టర్ ఇచ్చుకొని, ఆంధ్ర ప్రాంతంలో ఆయన షెల్టర్ ఇచ్చుకొని మన గుండెల్లో పొదువుకుని పెట్టుకున్నాం. ఆయన పాటలకి, ఆయన సాహిత్యానికి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల బొతో కొడుకో నైజాము సర్కరోడా, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఊపినటువంటి పాట, పల్లెకి వెళ్ళినటువంటి పాట, ప్రతి ఒక్కళ్ళని చైతన్యపరిచినటువంటి పాట. అటువంటి చైతన్యమూర్తికి డెఫినెట్గా మనం గౌరవించుకోవాలి. గద్దర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో చక్కగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అభిమానులందరి సమక్షంలో ఖచ్చితంగా ప్రతిష్టాపిస్తాం. దానికి ప్లేస్ అనేది ఎక్కడ, ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర పెడతారా లేదా ఇంకొక చోట అనేటువంటిది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గద్దర్ గారితో ఆయనకు ఉండేటువంటి అనుబంధం, ఇందాకనే ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్యలో, పవన్ కళ్యాణ్ గారు, గద్దర్ గారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధం అన్నదమ్ముల అనుబంధం. ఎలాంటిదంటే, గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ప్రతిసారి ఆయన జేబులో చేపెట్టి ఎంతుంటే అంత తీసుకెళ్ళిపోతారు. ఇది తప్పుగా కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ సాన్నిహిత్యం, ఆ చనువు ఎంతుంటే అంత, అది 10 రూపాయలు ఇవ్వనివ్వండి, 10,000 ఇవ్వనివ్వండి, ఏదైనా సరే. నా దగ్గర ఏమైనా పైసలు లేవు ఇది అని ఒక ఫోన్ కొట్టినానంటే నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి గద్దర్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట, మార్చి 14, 2025 జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, నా అన్న అని సంబోధిస్తూ గద్దర్ గారిని నా అన్న, ఆయనతో ఉన్నటువంటి లోతైన అనుబంధాన్ని వెల్లడిస్తూ, ఆటనే పాటనే ఆయుధంగా మలిచినవాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తి నింపినవాడు, నన్ను చూస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకరించే నా అన్న గద్దర్ ఇప్పుడు మన మధ్య లేడు అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధం అలాంటిది. అలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వ్యతిరేకిస్తామండి? గద్దర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, ఆయన గౌరవిస్తాం, ఆయన సాహిత్యాన్ని గౌరవిస్తాం, ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాం. తెలంగాణ కోసం ఆయన పోరాటం చేశారు అన్న దాని మీద మేబీ ఆ రోజుల్లో ఉన్నటువంటిది, ఎందుకంటే రాష్ట్రం విడిపోకూడదు అనేటువంటి దాంట్లో ఉన్నవాళ్ళు ఏమైనా ఒక మాట అంటారేమో తప్ప. అండ్ అఫ్కోర్స్ ఆయన కూడా ఎవరైతే పాలకులు మోసం చేశారో, ఆంధ్ర పాలకులు ఎవరైతే అన్యాయం చేశారన్నట్టు భావించారో ఆ వాళ్ళ మీద గళమెత్తాడు తప్ప ఆయన వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజల్ని ఎవరో ఏమనలేదే. గద్దర్ గారు అసలు ఎప్పుడూ ఒక మాట అనలేదే. సో అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు నిజంగా అభినందనలు ప్రజల తరఫు నుంచి, కళాకారుల్ని అభిమానించే వాళ్ళ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అండ్ సంకుచిత భావం లేదండి, కళాకారుల్ని మేము ఎప్పుడు గౌరవించుకుంటాం, నో డౌట్ ఇన్ దట్. అది ఏ కళాకారులైనా సరే. ఎందుకంటే బమ్మెర పోతన ఆ కులం వాళ్ళం కదా, కవి కులం, సాహిత్య కులం వాళ్ళం కదా. అందుకని కళల్ని, కళాకారుల్ని ఎప్పుడు గౌరవించుకుంటాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. దీని మీద ఎక్కడ సమ్మెలు, ధర్నాలు, వ్యతిరేక భావాలు ఏవీ ఉండవు, నో డౌట్ ఇన్ దట్.
ఖచ్చితంగా అంగరంగ వైభవంగా గద్దర్ గారి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆయన పేరు పెట్టమన్నది పరిశీలిస్తారు ఖచ్చితంగా. అక్కడ కాకపోతే ఇంకొక దానికి పెట్టుకుని గౌరవించుకుంటాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.